రౌండ్ లో హారతి గ్యాంగ్ ఎలా ఎంటర్టైన్ చేస్తారో చూద్దాం. లెట్స్ వెల్కమ్ దెమ్. అబ్బా భలే సెట్ అయింది డ్రెస్. ఓకే, ఓనా ఇక్కడ ఇచ్చారా? ఇక్కడ ఇచ్చారు. వెరీ గుడ్. విగ్గు ఇక్కడనే నీదేనా? ఇక్కడనేనా? సో ఏం స్కిట్ చేయబోతున్నాం? వైఫ్ 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 యాడ్స్ పిచ్చిన వైఫ్ వైఫ్ పిచ్చిన వైఫ్ యాడ్స్ పిచ్చిన వైఫ్ యాడ్స్ పిచ్చున్న వైఫ్ విత్ హర్ హస్బెండ్ యాడ్స్ పిచ్చున్న వైఫ్ విత్ హర్ హస్బెండ్ కన్వర్జేషన్. ఆహా, ముక్కలుగా ఎంత బాగా చెప్పావు. వెరీ గుడ్. సో యాడ్లు అంటే బాగా పిచ్చున్న వైఫ్ తన భర్తతో జరిగే కన్వర్జేషన్. చూసా ఎంత క్లారిటీ ఉందా? ఒకప్పుడు నేను టీవీ చూసేటప్పుడు ఎక్కువగా మేము సినిమాలు సీరియల్స్ చూసేటప్పుడు మధ్యలో యాడ్ వచ్చినప్పుడు మాత్రమే ఛానల్ చేంజ్ చేసేవాళ్ళం. కానీ ఇప్పుడు మా ఇంట్లో ఆవిడ ఉందండి, తను ఎప్పుడు చూడు ఓన్లీ యాడ్స్ మాత్రమే చూస్తుందండి. ఎంకి చావు సుబ్బు పెళ్లికి వచ్చినట్టు మా ఆవిడ యాడ్స్ నా చావుకి వచ్చిందండి. ఎప్పుడు చూడు యాడ్స్ అని చంపేస్తుందండి. ఏమే, నేను ఆఫీస్కి వెళ్ళాలి, వచ్చేసా ఫ్రెష్ అప్ అయ్యేసా, వచ్చేసరికి టిఫిన్లు అయ్యామని ఉంటే చూడు, ఓకేనా? ఏమే ఆఫీస్ అవి బాత్రూమ్ లో అవి టూత్ పేస్ట్ లేదండి? టూత్ పేస్ట్ అండి నిన్న యాడ్ ఇచ్చారండి. ఏం యాడ్? టూత్ పేస్ట్ లో ఉప్పు ఉందా అన్నారు. మన ఇంట్లో చాలా ఉప్పు ఉంది, అందుకే టూత్ పేస్ట్ తీసి బయటపడేసి. టూత్ పేస్ట్ తీసి బయటపడేసావా? ఒక ఉప్పు మాత్రమే ఉంచాను. ఇప్పుడు నేను ఉప్పుతో తోమాలా? అవునండి. ఇలా తోమండి. అలా తోమాలా? అవునండి. కర్మరావు బాబు. ఏమే బాత్రూమ్ లో సోప్ లేదేంటి? రుద్దని అవసరం లేదన్నారండి నిన్న యాడ్ లో అవసరం లేదన్నారా? అవును. ఇక రుద్దడం ఎందుకని సబ్బు గిట్లా అవతల పారేసానండి. సబ్బు కూడా పారేసావా? అవునండి. స్నానమైనా చేయాలి. నేను చేయలేదా అండి, నీళ్ళు వేసుకుని ఖాళీ వాటర్ వేసుకోవాలా? అవునండి. కర్మరావు బాబు, యాడ్స్ చూసి నీ మైండ్ దొబ్బింది. ఏమే నాకు అసలు తెల్ల షర్టే లేదు. తెల్ల షర్ట్ ఎక్కడిది ఇప్పుడు? అయ్యో, తెల్ల షర్ట్ కాదండి, బ్లూ షర్ట్. మరి తెల్లగా ఎలా ఉంది? నిన్న అడ్వర్టైజ్మెంట్ లో వచ్చిందండి. యాడ్ చూసి వాషింగ్ పౌడర్ శర్మ పళ్ళలోని తెలుపు శర్మలో వచ్చింది. వాషింగ్ పౌడర్ శర్మ నీ శర్మ నా కర్మకు వచ్చింది. నా పర్ఫ్యూమ్ బాటిల్ కనిపించట్లేదు నా రూమ్ లో, ఏమైంది? నిన్న యాడ్ లో చూసానండి, ఇలా కొట్టుకుంటే గర్ల్స్ అందరు వచ్చి నీ దగ్గరికి వస్తారు. అప్పుడు గర్ల్స్ పట్టుకొని నన్ను వదిలేసారని దాని బాటిల్ తీసి పక్క పడేస్తారు. కర్మరావు బాబు, ఎన్ని యాడ్లు. సరేలే, నేను ఆఫీస్కి వెళ్ళాలి, టైం అయింది, ఆఫీస్కి వెళ్తా. టిఫిన్ పెట్టు. అయ్యో, తోమలేదండి. ఏంటి గిన్నెలు అంట్లు తోమలేదా? అంట్లు తోమకుండా ఎప్పుడు ఆ పిచ్చి అడ్వర్టైజ్మెంట్ తీసుకుంటూ కూర్చున్నావా? అడ్వర్టైజ్మెంట్ లో వచ్చిందండి. ఏమొచ్చింది? ఇలా చల్లగానే ప్లేట్లన్నీ క్లీన్ అయిపోతాయి అన్నాడు. మార్నింగ్ చల్లాను, ఇంకా కాలేదు. సరేలే, ఆ డ్రాపు ఖాళీ ఉన్నప్పుడు దోలాడుకున్నావు గానీ ఇప్పుడైతే అంట్లు తోము. నేను వెళ్లే దారిలో మంచి హోటల్ చూసి బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్తాలే, సరేనా? ఏమండి, ఒక్క నిమిషం. చెప్పు, ఏమైంది? యాడ్స్ చూసి చెప్తానండి ఏ హోటల్ బాగుందో, ఎక్కడ తినాలి. అయ్యో, నీ హ్యాడ్స్ నేను వెళ్ళినావు దాంట్లో కలవరి. ఇట్లా కాదు, ఒక నిమిషం ఆగే. నీ టీవీ వల్ల నా మైండ్ మొత్తం పాడైతుంది. ఈరోజు ఆ టీవీ వండుకుంటూ చేస్తా. వద్దండి. ఎందుకు వెలగొట్టారండి? అసలు టీవీ ఎందుకు పలగొట్టాల్సింది నిన్ను. బ్రష్ ఎలా కావాలి? ఉప్పు పెట్టా
ఉప్పు పెట్టదు షర్ట్ కలర్ లేని షర్ట్ వేసుకోవాలా సోప్ లేకుండా స్నానం చేయాలా లాస్ట్ పంచ్ ఉంది ఒకటి. లాస్ట్ పని చెప్పు, ఇప్పుడు మస్తు పేర్లే. ఏది లాస్ట్ పని చెప్పు. ఏంటి అలా నవ్వుతున్నావు? నిన్న సినిమాలో కూడా హీరోయిన్ అలా కొడుతుంటే హీరో అలానే మళ్ళీ యాడ్ చూసావా? చూసాను. యాడ్ లో కూడా అలానే పెట్టారు. యాడ్ లో చప్పట్లు ఎట్లా కొడతారు తెలుసా? చాలా బాగా చేశారు. అవును, కొడుతుంటే ఎందుకు నవ్వు? నాకు మళ్ళీ అర్థం కాలేదు. లాస్ట్ లో కొడుతుంటే యాడ్ లో చూశానన్న. నేను కొట్టిన యాడ్లు చూస్తుందని కొట్టిన తర్వాత కూడా మళ్ళీ యాడ్ గురించి మాట్లాడుతుంది. రెండు సార్లు చెప్పిన అర్థం కాలేదు. వెళ్ళి వచ్చింది. మళ్ళీ కొట్టేసారి కొడుతున్నప్పుడు నవ్వుతుంది చూడాలనుకుంటా నేను. అదేవా గట్టి కొడుతుంటా. ఓకే, వెళ్ళండి. సూపర్, బాగా వచ్చింది, చాలా బాగా వచ్చింది అసలు నిజంగా. ఆర్తి గ్యాంగ్ పరిస్థితి అలా ఉంటే కర్పూరం గ్యాంగ్ పరిస్థితి ఏంటో చూద్దాం. లెట్స్ వెల్కమ్ దెమ్. ఊరంతా నేనంటుంటా సో ఇప్పుడు ప్రస్తుతం నీ మానసిక పరిస్థితి ఎలా ఉంది? బాగానే ఉంది, పర్లేదు. ఎప్పుడైనా ట్రై చేసావు ఇలా? లేదు, ఫస్ట్ టైం. ఎలా అనిపిస్తుంది ఫస్ట్ టైం వేసుకుంటా? సెకండ్. అయ్యో పాపం. సో ఇదంతా ఎంటర్టైన్మెంట్ కోసం కాబట్టి ప్రాబ్లం ఏం లేదు. మీ వాళ్ళందరికీ ఈ ఫోటో చూపించు ఒకసారి, ఓకేనా? వెరీ గుడ్. పోస్టర్ లేపించుకుని బాగుంటుంది. సో ఏం స్కిట్ చేయబోతున్నావు? వైఫ్ అండ్ హస్బెండ్. వెరీ గుడ్ అన్న. నువ్వు హస్బెండ్? వైఫ్. వైఫా? ఓకే. హస్బెండ్ ఎవరు? ఆయన. ఏం జరుగుతుంది మీ ఇద్దరి మధ్యలో? తాగుపోతే కరెక్ట్. తాగుపోతే హస్బెండ్. వెరీ గుడ్. వైఫ్ ని కొడుతుంటాను. వైఫ్ ని కొడుతుంటాడా? బెల్ట్ తీసి కొట్టాలి అలాంటి వాళ్ళు. లాస్ట్ కాదు. లాస్ట్ కదే వద్దా? నాకు కూడా కావాల్సింది అదే. ఆల్ ది బెస్ట్. మేము మందు బాగులం, మందు కొడితే మాకు మేము మహారాజులు. అరకళ్ళు కంటే తను సరదాగి చిందేస్తాం, అందరం దాటిలేదాకా లోకాలే పాలిస్తాం. తాగుబోతుంటే ఎందుకంత తులకమా, తాగి వాగేది పచ్చిని గంగనకనా. ముందు ఎవరన్నా ఈ మందు లేని సర్కారే వందన్నా. ఏడున్నావే? వస్తున్నా. ఏం చేస్తున్నావు? అప్ప నువ్వు పిలుస్తుంటే ఇంట్లోనే ఉన్నా లోకల్. అయితే పిలుస్తే జల్దీ రావాలని తెలియదా? సారీ అండి. రాగానే ఎప్పుడు ఒకటి చేస్తావు, మర్చిపోయినావా? ముద్దాం అనేసరికి మీ కాలు ఇక్కడ అక్కడ ఊగుతున్నాయండి, కనిపిస్తుంది. నేను ఊగుతూనే ఉంటా, నువ్వు చేయాలి. తినడానికి ఏమని చేసినావా? చేసినా. ఏం చేసినావు? అన్నం వండినా. పొద్దున్న చేపలు తెచ్చినా రేవే? అయిపోయినాయండి. అయిపోయినాయి. ఏరా కిలో తెచ్చినా? అయిపోయినాయి. తినేసాను. మొత్తం తినేసినా? అవునండి. తిని దున్న తయారైతున్నాయండి. అదేంటండి అలా అంటారు? అదేంటండి, పోయి వండుకొని రాపోయే. ఫ్రెష్ అయ్యి వస్తా. వీడు ఎప్పుడు అంతే నన్ను సాగుతాడు. ప్లేట్ తెచ్చి అట్లా నిల్చున్నావు, తినిపించాడు తెల్లరా? రోజు తినిపిస్తావా? ఏంటి ఇడ్లీ తెల్లగా ఉంది? ఇడ్లీ తెల్లగా ఉండకుంటాయి, నల్లగా ఉంటాయి. అవునా, సరే అట్లా అర్థమవుతుంది నాకు. రేపు మనం తిరుపతి పోతున్నాం. నిజంగానా అండి? అవునా అండి. తిరుపతి అంటే నాకు చాలా ఇష్టం అండి. ఎట్లా పోతున్నాం అండి తిరుపతి? మనం కార్లో పోతున్నాం. కార్లోనా? నువ్వు కాదు, నేను కార్లో పోతాను. వెనకాల మోకాల మీద నడుచుకుంటా రావాలి. అవునా? మళ్ళా మోకాల మీద 3 నెలలు ప్రాక్టీస్ చేస్తే అయిపోతాయి. ఇప్పుడు ప్రాక్టీస్ చేయి. కాదండి, మోకాలు ఇడగొడితే ఇప్పుడు చెయ్యే. మోకాలు వస్తాయండి. ఇట్లా 4 నెలలు చేస్తే వచ్చేస్తా, వెళ్ళిపోతాం మనం తిరుపతికి. కష్టమవుతాయండి. ఇన్ని చేపలు తింటే ఏడా కష్టమవుతాయి? మంచిగా తింటున్నావు, మంచిగా వంటున్నావు ఇంట్లో. ఏడా ఇప్పుడు పప్పన్నం తెచ్చినావు, చేపలేవే? పొద్దున్న తినలే?
ఇల్లు మొత్తం ఇల్లు ఏ ఊడ్చేసినావానే చెత్త చెత్త బయట పడేసాను. నేను పాడేమన్నా నేను చెత్త చెత్త బయట పడేసుకుంటే లోపల పడేసాను. పోనాడు రూమ్ లో పోనాడు. అక్కయ్య 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 లేదా? ఆమె లోపల ఏడుస్తుంది. మీరు ఎవరు? నేను మీ ఇంటి పక్కన వారం క్రితం అద్దెకి వచ్చాను. ఆమె గురించి నువ్వెందుకు వచ్చినావు? ఏం లే, ఇంటి పక్కనే ఉంది కదా, మంచిగా పరిచయం అయింది, మాట్లాడుతుందని వచ్చాను. అయితే పరిచయం అయితే వచ్చేస్తారా? అయ్యో దాంట్లో రావడంలో తప్పేముంది? మీ పేరేంటి? సౌజన్య. సౌజన్యలానే ఉన్నాను. అందుకనే ఆ పేరు పెట్టారు. మీరేనిది? వాట్ యూర్ టాకింగ్? ఇంగ్లీషా? ఇక ఓల్డ్ సిటీ తెలుగు. అయితే ఇప్పుడు ఏం చేయాలి? అయితే ఏం లేదు, మంచిగా మాట్లాడమను. నైస్ చైన్. ఐ నో, అందుకనే వేసుకున్నా. లవ్ యూ బేబీ. ఏంది ఏం చేస్తారు? ఏం నడుస్తుంది ఇక్కడ? అక్కడ ఏడు ఏం నడుస్తుంది ఇక్కడ? ఏం నడుస్తారు? ఏం నడుస్తలే? ఏమన్నా నడుస్తుంది? లవ్ ఏం లేదు, ఏం లేదు. నువ్వు లోపల లోపలనే మా పిల్లలు నూకుంటుంటే మీరు ఎక్కువ చేస్తున్నారు. మేము ఆడవాళ్ళని పక్కన వేసి పెట్టేస్తే ఇంటికి వచ్చి పిల్లాన్ని కొడతావురా. వెళ్ళండి, సూపర్. వెళ్ళండి కర్పూరం గ్యాంగ్, గుడ్ జాబ్. సో పాత్ర లాంటిది, ఆ పాత్రను అలా కొట్టాలి మనం. సో హారతి గ్యాంగ్ అండ్ కర్పూరం గ్యాంగ్, వెల్ డన్. చాలా బాగా వచ్చింది మీ స్కిట్. అసలు అలా వస్తే అనుకోలేదు నేనైతే. ప్రాక్టీస్ చేశాను మామూలు. అది ప్రాక్టీస్ చేసినట్టుంది, అది భలే వచ్చింది. ఆల్ రియల్స్ లా కాకుండా టీవీ యాడ్లు, వాటి కష్టాలు. ఓకే, కానీ కష్టపడ్డారు పాపం. ఆయన ఎప్పుడు వేసుకొని గెటప్ వేసుకున్నాడు. 300 పాయింట్స్. ఇటు సైడ్ తాగుబోతు భర్త. బాగుంది, ప్రాబ్లం లేదు. నాట్ బ్యాడ్. నాట్ బ్యాడ్, తప్ప అయింది కాదు. క్యారెక్టర్ 200 పాయింట్స్. 3 రౌండ్స్ అయిపోయేటప్పటికి ఆరతి గ్యాంగ్ విత్ 800 పాయింట్స్, కర్పూరం గ్యాంగ్ విత్ 1100 పాయింట్స్.